S9 టీవీకు స్వాగతం. నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలో ఎన్నికల వేడి క్లైమాక్స్ కు చేరుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన దేవతపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితం వెలువడింది. ఈ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ముదిగొండ యేసు గారు తమ సమీప ప్రత్యర్థిపై భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఎన్నికల ఫలితం వెలువడగానే ముదిగొండ యేసు మద్దతుదారులు గ్రామస్తులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాలుస్తూ మిఠాయిలు పంచుకుంటూ గ్రామంలో పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు. సామాన్య కార్యకర్త నుంచి సర్పంచ్ స్థాయికి ఎదిగిన ముదిగొండ యేసు గారి విజయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. విజయం అనంతరం ముదిగొండ యేసు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి గెలిపించిన దేవతపల్లి గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో నెలకొన్న మౌలిక సమస్యల పరిష్కారమే తన మొదటి ప్రాధాన్యత అని, రోడ్లు, డ్రైనేజీ మరియు తాగునీటి సౌకర్యాలను మెరుగుపరిచి దేవతపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ఆయన హామీ ఇచ్చారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం మాది. దేవతపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్గా గెలిచిన ముదిగొండ యేసు అని నేను గ్రామ పంచాయతీ ప్రజలకు కూడా నేను ఒక విన్నపం చేయడం జరిగింది. అదొకటి మన సిసి రోడ్లు కానీ, గ్రామ పంచాయతీ ఇల్లు కానీ, ఇందిరం ఇల్లు, అదేవిధంగా వాటర్, వీధి లైట్లు ఒకటి అదొకటి మనం చేస్తాం చెప్పడం జరిగింది. అంతవరకు చేయాలని కోరుకుంటూ మనం చేయడం. అదేవిధంగా మన ఒకటి గుడి ఉంది, ఒకటి దేవతపల్లి మన ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇచ్చేటప్పుడు అది చేసింది. ఒకటి ఇంకోటి శివాలయం కూడా ఉంది, అదొకటి ఉంది. అది కూడా దాన్ని కూడా ఇచ్చారు. అది నాకు గడిచిపోయింది, అది జరగలేదు, జరుగుతుంది. అది చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మనకు సీసీ కెమెరా ఒకటి పెట్టాలని కోరుకోరు మన వాళ్ళు. ఒకటి నేను ఇది మన 4 రోడ్లు 4 పెట్టాలి. తర్వాత ఒకటి మన గుడి మెయిన్ ఇంపార్టెంట్. దానికి అయిపోయినాక తర్వాత మనం ఒకటి సీసీ రోడ్లు ఉన్నాయి, కొన్ని ముక్కలు ఉన్నాయి కాబట్టి అది ఒకటి చేసాం. అయితే మనం చెప్పడం జరిగింది. 1-2 బోర్లు కావాలి మనకు, వాటర్ లేదు, ఆ వాటర్ కూడా చేస్తామని చెప్పినాం. అది కూడా మనం చేయడం. నేను ఇల్లు లేవు, కొంతమందికి ఇల్లు చేయడం జరుగుతుంది కాబట్టి చేయడం జరుగుతుంది. ఆ ఇల్లు కూడా మనకు ఎస్సీ కాలనీలో కూడా లేవు చాలా మందికి, అది కూడా ఇస్తామని చెప్పినాం. అది కూడా చేస్తాం. అది కూడా మన రాజగోపాల్ రెడ్డి అధికారులు జరుగుతుంది, చేయడం జరుగుతుంది. రేషన్ కార్డు ఆల్రెడీ మనకు కొంతమంది వచ్చినాయి, కొంచెం ఆర్డర్ తక్కువనే, అది కూడా మనం చేస్తాం. అంతవరకు కూడా మనకు సార్ హామీ ఇచ్చింది, అది కూడా చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా మన చదివినంత వరకు మార్పు తీసుకోవాలన్న కోరికతోటే మనకి జరిగింది. అది కూడా చేస్తామని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చివరిగా మనం అనుకున్నది అందరూ సహకరిస్తే అందరూ కూడా మనం సహకారం తీసుకొని మనం మనస్ఫూర్తిగా అన్ని విధాలుగా మనం సహకారం చేస్తామని ముందుకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.